ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము జాగ్రత్తగా ఉంటామండి. మేము ఎప్పుడూ నాటకాల సాధనలో ఉంటాం. మమ్మల్ని ఆపమని అరవద్దని అనకూడదు. మేము రిహార్సల్లో ఉన్నప్పుడు మా ఏకాగ్రతగా భంగం కలిగించకూడదు. సరేనండి. అయితే ఈ క్షణం నుంచి మీరు ఇక్కడే ఉండొచ్చు. చాలా థ్యాంక్స్ అండి. ఇల్లు చాలా బాగుంటుంది. అన్నీ మీకున్నాయి. మీరు ప్రశాంతంగా ఉండండి. నేను మళ్ళీ వచ్చి కలుస్తాను. మీరు మాకు చాలా హెల్ప్ చేశారు. మీ మేలు మర్చిపోలేము. మీరు చేసిన దాని ముందు నేను చేసింది ఎంత టీచర్. చూద్దాం పదవే. వదిన, గాయత్రి, మనం ఇల్లు సర్దేసుకుందాం. ఏంటమ్మా, ఇంకెంతసేపు సర్దుతారు వీళ్ళు? ఇంత సౌండ్ వస్తుంది. అందుకే ఇంట్లో ఎవరు ఉండట్లేదేమో. వదిన, ఏ చెట్టు కింద బస్ స్టాండ్ కు వెళ్ళి హాయిగా ఉండలేం కదా మనం. అబ్బబ్బబ్బబ్బా, వీళ్ళ గోల భరించలేకపోతున్నాం. బా, ఇది ఇల్లులా లేదు, కళా పరిషత్ హాల్లా ఉంది. నాకీ గోల అస్సలు నచ్చట్లేదు. అలా ఉండలేకపోతే ఏ చెట్టు కిందకు బస్ స్టాండ్ కు వెళ్ళి హాయిగా పడుకోవచ్చు కదా పిన్ని. గాయత్రి, ఇప్పుడు మనం ఉన్న పరిస్థితుల్లో ఇంతకంటే వేరే ఇల్లు దొరకదు. దొరికినా మనం ఆ అద్దెలు కట్టలేము. అన్నీ సర్దేశామమ్మా. అమ్మా సీతమ్మ తల్లి, నీ అంగుళికి ఇచ్చిన దానిని శ్రీరామచంద్రమూర్తికి ఇచ్చేదను. స్వామి, ఇక్కడైనా మా పరిస్థితి మెరుగవ్వాలి. మా అమ్మని గల్ఫ్ నుంచి తీసుకురావడానికి సరిపడే డబ్బులు సంపాదించే శక్తి మాకొచ్చేలా దీవించు. అక్క, ఇది సిటీ. ఇక్కడ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మనిద్దరం కలిసి కష్టపడదాం. మీరిద్దరే ఏంటి, మనందరం కలిసి కష్టపడదాం. పెద్దమ్మని ఎలాగైనా అక్కడి నుంచి విడిపిద్దాం. నేను కూడా నీ చేయగలను పని చేస్తాను. మీకు భారంగా కాకుండా సాయంగా నిలబడతానమ్మా. నువ్వు మాకు భారం కాదు తాతయ్య. నువ్వు ఈ వయసులో కష్టపడ్డం పద్ధతి కాదు. పని చేయటానికి మేమందరం ఉన్నాం కదా తాతయ్య. నువ్వు మా కండగా ఉండి చాలు. బాగున్నాయమ్మా, మీ కలలు ఊహలు అన్నీ బాగున్నాయి. మీరు వెళ్ళగానే రండమ్మా రండి అని ఉద్యోగాలు వరుస పెట్టిచ్చేస్తారా? ఎందుకివ్వరు పిన్ని? మేము బాగా చదువుకున్నాం. ఉద్యోగాలు చేసే అన్ని అర్హతలు మాకున్నాయి. నీకు చదువు అర్హతలు ఉంటే చాలదు, అక్కడ వేకెన్సీ కూడా ఉండాలి కదా. ఎందుకుండవు? ఇక్కడ పని చేయాలే కాని ఎలాగైనా బ్రతకొచ్చు. మనం బతకడమే కాదే, గంగక్కను విడిపించడానికి కూడా మనం డబ్బులు కూడా పెట్టాలి. మీరందరూ అది గుర్తుంచుకోండి. అత్తయ్య, ఇక్కడ పెద్ద పెద్ద ఇళ్లల్లో పనులకు కూడా వేల వేలలో జీతాలుంటాయంట. మీకేదైనా ఒక ఇల్లు చూడమంటారా? ఒరే ప్రసాద్, నీ పెళ్ళం మరీ రెచ్చిపోతుంది.
దాన్ని కాస్త నోరు అదుపులో పెట్టుకోమని చెప్పు. నీ నోరు అదుపులో ఉంటే అందరి నోళ్ళు బాగానే ఉంటాయమ్మా. ఒరే సరే ఆపండి మీ గొడవ. ప్రసాద్, కొట్టుకెళ్ళి సరుకులు తీసుకొద్దాం పద. అలాగే తాతయ్య. అక్క అక్క, మనం వెంటనే ఉద్యోగ ప్రయత్నాలు మొదలు పెడదాం పదక్క. పదవే. ఎక్స్క్యూజ్ మీ సార్. ప్లీజ్ సిట్ డౌన్. థ్యాంక్ యూ సార్. నీ క్వాలిఫికేషన్ బాగానే ఉందమ్మా, బట్ నీ ఎక్స్పీరియన్స్ సిటీలో పనికిరాదు. అదేంటి సార్, నేను స్కూల్లోనే టీచర్గా పనిచేశాను కదా. వర్క్ చేశారు, బట్ అది విలేజ్, ఇది రూరల్ స్కూల్. అక్కడ టీచింగ్కి ఇక్కడ టీచింగ్కి చాలా తేడా ఉంటుంది. ఎక్కడైనా చెప్పేది చదివే కదా సార్. నేను చాలా బాగా క్లాస్ చెప్తాను. నాకొక డెమో క్లాస్ చెప్పే అవకాశం ఇవ్వండి. నేను ఇక్కడ సిటీ స్టాండర్డ్స్ ప్రకారం ఎలా చెప్తానో చూడండి సార్. సారీ అమ్మా, ప్రజెంట్ మా దగ్గర వేకెన్సీస్ లేవు. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో మాకు టీచర్స్ కావాల్సి వస్తే మిమ్మల్నే పిలుస్తాను. థ్యాంక్ యూ సార్. ఇట్స్ ఓకే అమ్మా. ఎక్కడా ఉద్యోగం దొరకలేదు. ఇంత పెద్ద సిటీలో చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి. ఎక్కడ ఒక చోట జాబ్ దొరుకుద్ది అనుకుంటే ఇలా అయ్యింది. ఎలా జాబ్ సంపాదించాలి, ఎలా అమ్మని అక్కడి నుంచి విడిపించాలి? ఏయ్, సుందరి, ఇది నా బెస్ట్ బర్త్డే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.